సేమ్ ఇదే నెంబరు దీంట్లో నేను ఇట్లే పెట్టాను. లాస్ట్ టైం ఎస్బీఎస్ వచ్చినప్పుడు 5 నిమిషాలు లాగేసిన దీని పడిపోయింది. సార్ రండి సార్, నిదానంగా లాగుతాము అని చెప్తే దిగుదా. ప్రస్తుతానికైతే బిహారీలో అంతా కట్టినారు 8 feet ఫస్ట్ ఇదిగా స్ట్రైట్ దగ్గరికి మొత్తం కట్టేసాం లాంగ్ వరకు రూమ్లో. जी पवन సార్ మీకోండి ఇస్తారండి ఫోటో మీ వాళ్ళకి ఇవ్వండి సార్ ఇటీవల సార్ సార్ మీరు రండి మేడం రండి మేడం ఇది ఆల్వేస్ బెడ్స్ తీసేస్తారు బాగా తక్కువ వేయలేం కదా పేషెంట్కి, వేయాలంటే ఎక్కువ ఇప్పుడు నిద్రం చాలా చోట్ల పోయినా అవుతూ కనపడుతుంది ఆయన సార్ కొద్దిగా సార్ కొద్దిగా నమస్తే అమ్మా డాక్టర్ ఖచ్చితంగా రాజు ఓపెన్ చేసేది మాది. సర్టిఫికేట్ ఇవ్వండి. నమస్కారం అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫామ్ అయి 70 years అయిన సందర్భంగా 1955లో ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఈ రూపు చెంది 70 సంవత్సరాలైన సందర్భంగా దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచెస్లో కొన్ని క్లస్టర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఈ మంత్ మొత్తం జరుగుతూ ఉంది. సో ఆ దాంట్లో కదిరిలో ఈరోజు మనం ఈరోజు చేస్తూ ఉన్నాం. గతంలో ఇక్కడ హిందూపూర్లో 13వ తారీఖు జరిగింది. మిగతా అన్నీ కూడా ఈ నెల మొత్తం కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
జోనల్ ఆఫీస్లో కానీ బ్రాంచెస్లో కానీ ఒక్కొక్క గ్రూప్ క్లస్టర్స్లో అన్ని చోట్ల కూడా బ్లడ్ డొనేషన్ అనేది జరుగుతూ ఉంది. ఎంత లేదన్నా ఒక 80 నుంచి 100 యూనిట్ల దాకా మనకు సేకరిస్తామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. అది చేసి లోకల్ మన ఏరియా హాస్పిటల్కి ఇచ్చేస్తే కదిరి హాస్పిటల్కి ఇక్కడ ఉండే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని ఒక కార్యక్రమంతో ఇక్కడ హాస్పిటల్ వాళ్ళతో టైఅప్ వేసి చేయడం జరుగుతూ ఉంది. దీనికి వచ్చేసిన సార్ వాళ్ళందరికీ మన కస్టమర్లందరికీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కదిరి మెయిన్ బ్రాంచ్ తరఫున ధన్యవాదాలు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ నుంచి సందర్భంగా మా రీజనల్ ఆఫీస్లో దాదాపు ఒక 200 యూనిట్లు బ్లడ్ డొనేషన్ చేయాలని ఈ సత్యసాయి జిల్లాకి ఉపయోగపడంగా ఇక్కడ ప్రజలకు అందజేయాలనే సత్సంకల్పంతో మా రీజనల్ మేనేజర్ డి శశిధర్ కుమార్ గారి నాయకత్వంలో హరిప్రసాద్ సార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ బ్లడ్ బ్యాంక్ చేస్తున్నాము. సార్ అన్నట్టు ఇక్కడ దాదాపు 80 బ్లడ్ యూనిట్స్ ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా సప్లై చేయబడుతుంది. ప్రజలందరికీ ఇవ్వగలమని ఆశిస్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు కార్యక్రమాలే కాకుండా ప్రజల సేవలో కూడా ముందుకెళ్తుంది. ఈ విధంగా బ్లడ్ బ్యాంక్ ద్వారా అందరికీ డబ్బులే కాకుండా డబ్బుల కంటే అత్యంత విలువైన ప్రాణాలు కాపాడంలో కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలా ముందుకెళ్తుందని సంతోషంగా చెప్తున్నాము. ఈ కార్యక్రమంలో వస్తున్న ప్రజలందరికీ మేము ప్రజలకి బ్యాంకు స్టాఫ్కి కస్టమర్లకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఆషామాషి కాదు. అటువంటి తరుణంలో బ్యాంకు వారు బృహత్తరమైనటువంటి ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడము చాలా ఆనందనీయము. అదేవిధంగా ఎప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే లోన్లు ఇవ్వడము, తీసుకోవడము, ఖాతాదారులకు సర్వీస్ చేయడం అనేది కాకుండా ఈ రోజున దేశ ప్రజలందరికీ కూడా రక్తదానాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది మా వంతుగా అని చెప్పేసి స్టేట్ బ్యాంక్ తరఫున మన కదిరి బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ఆర్ఎం ఆఫీస్ గారికి, అదేవిధంగా మా యోగ బ్రాంచ్ మేనేజర్, బైపాస్ రోడ్డు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా సీనియర్ డాక్టర్ శంకరయ్య గారికి కూడా ఖాతాదారులందరికీ కూడా స్టేట్ బ్యాంక్ తరఫున మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 70 years జరుపుకునే సందర్భంగా స్టేట్ బ్యాంక్ వారు కదిరిలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు అరేంజ్ చేసి చాలా హర్షణీయమైంది. ఇప్పుడు బ్లడ్ అనేది చాలా డిమాండ్ ఉంది. అత్యవసర కేసులో బ్లడ్ లేకపోవడంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఎస్పెషలీ పూర్ పీపుల్. ఈ టైంలో వీరు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అరేంజ్ చేయడం చాలా మంచి పని. ఇలాంటి క్యాంపులు ముందు కూడా అందరూ అరేంజ్ చేసి పేద ప్రజలకు సహకారంగా ఉంటారు. స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఒక ఈ ట్రాన్సాక్షన్స్, లోన్స్ వీటన్నిటి కాకుండా హెల్త్ పరంగా కూడా ప్రజలకు ఉపయోగ విధంగా వీళ్ళు డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం చాలా హర్షణీయమైంది.